ఎక్స్క్యూజ్ మీ సార్, సూర్య, యా ప్లీజ్ కమ్. లీవ్ ఇస్తారో ఎవరో. టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. వాట్ సూర్య, వర్క్ ఎలా నడుస్తుంది? డెడ్ లైన్లో టార్గెట్స్ అన్ని కంప్లీట్ చేయాలి చెప్తున్నాను. మీ యొక్క గైడెన్స్లో ఇన్ టైంలోనే టార్గెట్స్ అన్ని కంప్లీట్ చేస్తాం సార్. గుడ్ గుడ్. మరి ఆ కృషి ఏంటయ్యా, ఇంత క్రూషియల్ టైంలో లేవు అడుగుతున్నాడు? అంటే ఎవరికి ఇప్పుడు ఎమర్జెన్సీ అవుతుందో తెలియదు కదా సార్. ఏంటి సూర్య, నువ్వు కూడా కృషికే సపోర్ట్ చేస్తావు? ఇప్పుడు కుదరదంటే వినడు, ఇప్పుడే కావాలంటాడు. ఇలాంటి వాళ్ళంతా హెడేక్ తిప్పిస్తారు, వీళ్ళ వల్ల ఇరిటేషన్ వస్తుంది. నేను కూడా కృషికి చెప్పాను సార్, ఏదైనా ఫ్యామిలీ ఎమర్జెన్సీ అయితే లీవ్ ఇస్తారు, కానీ ఇలా చీప్గా ఓటు వేయడానికి లీవ్ అడుగుతున్నాడు ఏంటి సార్? నేను ఇచ్చి పడేశాను సార్. నీ ఒక్కడు ఓటు వల్ల ఒరిగేదేం లేదు, నువ్వేటు అయిపోతే వచ్చే నష్టమేం లేదు, బాస్ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పాను సార్. అయినా సరే వినిపించుకోడు సార్. అవునా? ఇప్పుడు చూడండి, మన టైం వేస్ట్. అదే 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 మీ టైం వేస్ట్. నేను ఇంకా లేవేదో క్యాజువల్గా కావాలేమో అనుకున్నానే. నేను స్టాఫ్కి ఎంత ఫ్రీడమ్ ఇస్తాను? మీరు జెన్యున్ రీజన్ చెప్తే ఎప్పుడైనా కాదన్నానా? జెన్యున్ రీజన్ అన్నీ మనసులో పెట్టుకుంటారు సూర్య, నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? కరెక్ట్ సార్. అర్థం చేసుకోరు. ఈ మధ్యన లయర్స్, ఫేక్ పర్సన్స్ బాగా ఎక్కువైపోయారు సార్. ఐ డోంట్ లైక్ దెమ్, ఐ డోంట్ ఎంకరేజ్ దెమ్ సార్. అది సరే, ఎంతకీ నువ్వెందుకు వచ్చావు? ఎనీథింగ్ ఇంపార్టెంట్? మీ టైం వేస్ట్ చేయడానికి అయితే కాదు సార్. అంటే నాకు కూడా 2 days లీవ్ కావాలి సార్. ఏంటి, నువ్వు కూడా హోమ్ టౌన్ వెళ్తున్నావా ఓటు వేయడానికి? లేదు సార్, హోమ్ టౌన్కి దూరంగా వెళ్తున్నాను సార్. దూరంగానా? ఎలాగూ ఎలక్షన్కి సెలవు, వీకెండ్ ఎలాగూ 2 days ఎక్స్ట్రా వచ్చి ఇంకో 2 days లీవ్ పెట్టుకుంటే 5 days. సో సరదాగా బీచ్ సిటీకి వెళ్ళి రిసార్ట్స్లో ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. నో, కుదరదు సూర్య. అదేంటి సార్, జెన్యున్ అన్నారు, జెన్యున్ రీజన్ చెప్తుంటే నువ్వు అంటారేంటి సార్? ఐ అప్రిషియేట్ యువర్ జెన్యున్నెస్, బట్ స్టిల్ నో. కుదరదంటే కుదరదంతే. అలా అనకండి సార్, ఆల్రెడీ రిసార్ట్స్కి అడ్వాన్స్ కూడా పే చేసేసి, ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఏగర్లీగా వెయిట్ చేస్తున్నాం సార్. హే కూర్చో. అంత అర్జెంటుగా రిసార్ట్స్కి వెళ్ళి ఏం చేస్తారు సూర్య? అది కూడా ఫ్యామిలీ మొత్తం అంటున్నావు. అలా అడిగారు, బాగుంది. యాక్టివిటీస్ అన్ని రిసార్ట్స్ వారే ప్లాన్ చేస్తారు సార్. ఈసారి మా సోనీకి కూడా ఫ్యాషన్ షో ఉంది. ఎవరు, మీ అమ్మాయా? కాదు సార్, మా కుక్క. కుక్క? చాలా నెలలుగా ఈ డాగ్ షో కోసం ట్రైన్ చేస్తున్నాం సార్. ఓ, చాలా యాంగ్జైటీగా ఉంది, అదేవిధంగా కొంచెం నర్వస్గా కూడా ఉంది సార్. ఇవే కాకుండా ఫ్రాక్ జంపింగ్, చికెన్ డాన్సింగ్, ఆన్లైన్ గేమ్స్, తెలియకుండానే టైం అయిపోతుంది సార్. ఐ అప్రిషియేట్ దట్ సూర్య, నువ్వు ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది. కానీ అదంతా ఎలక్షన్ తర్వాత కూడా ప్లాన్ చేయొచ్చు కదా. వై ఓన్లీ డ్యూరింగ్ ఎలక్షన్స్? సార్ మీరు ఇది కావాలని అడుగుతున్నారు కదా. నాకు తెలియక అడుగుతున్నాను సూర్య. ఇది ఆఫీస్ టైంలో మాట్లాడుకునే అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదనుకుంటున్నాను సార్. చెప్పు. రేపు బ్రేక్ టైంలో మాట్లాడుకోవచ్చు అంటారా సార్? అయితే సరే. ది నెక్స్ట్ డే. కమాన్ సూర్య, ఈవినింగ్ ఎలాగైనా క్లయింట్ని మీట్ చేసి ఆల్టరేషన్ గురించి కన్విన్స్ చేయాల్సిన బాధ్యత నీది. ఓకే సార్. ఇప్పుడు చెప్పు సూర్య, ఎందుకు ఎలక్షన్ టైంలో ట్రిప్ ప్లాన్ చేసావు? సార్ మీరు అడుగుతున్నారు కాబట్టి సూటుగా నిక్కర్స్గా చెప్తున్నాను సార్. నేను సపోర్ట్ చేసే పార్టీ గెలవదు సార్. నేను ఓటు వేసిన ప్రయోజనం ఉండదు సార్. అందుకోసమే నా టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని నా ఫ్యామిలీతో ఈ వెకేషన్ ప్లాన్ చేశాను సార్. నువ్వు ఓటే వేయకపోతే సమాజానికి నష్టం జరుగుతుంది సూర్య. నేను సపోర్ట్ చేసే పార్టీ గెలవనప్పుడు ఎవరికి నష్టం కలిగితే నాకేంటి సార్? యా సరే, అంతగా గెలుపుకోవడానికే ఓటేయాలనుకుంటే నువ్వు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావో వాళ్ళకే ఓటేయి. సార్ మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. సెలవు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, అంతేగాని నేనేమన్నాను సూర్య అంతగా కోప్పడుతున్నావు? సార్ మా సెంటిమెంట్ గురించి మీకేం తెలుసు సార్? చిన్నప్పటి నుంచి మాది ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే అజెండా. ఏంటి సూర్య, ఈ కాలంలో కూడా నేను కోసుకుంటే మా రక్తం నా పార్టీ జెండా రంగులో వస్తుందన్నట్టు. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నాయకుడు తన అవసరాల కోసం తన జెండాని కండువని మార్చేస్తున్నాడు. మీరేదో ఆర్సీబీ ఫ్యాన్స్ లాగా ఇంకా ఒక పార్టీకి లాయల్గా ఉండాలనుకోవడం నాకెందుకో బ్యాక్వర్డ్ థింకింగ్ అనిపిస్తుంది. మా సెంటిమెంట్స్ మీకు అర్థం కావాలండి సార్. అనవసరంగా మొదలు పెట్టా మీతో ఈ డిబేటు.
అలా కాదు సూర్య, ఏ పార్టీ అయినా మనం న్యాయం చేయడం కోసమే కదా ఉండాలి. ఇప్పుడు నాయకులే పార్టీలు మారుస్తున్నప్పుడు మన సపోర్ట్ మార్చడంలో తప్పేమని చెప్పు. అయినా ఎవరు చెప్పారు సూర్య నువ్వు సపోర్ట్ చేసే పార్టీ ఓడిపోద్దని? సర్వేలు సార్, సర్వేలు చెప్తున్నా. చాలా ఫేమస్ సర్వేలు మా పార్టీ ఓడిపోతుందని. ట్రాష్ సూర్య, ట్రాష్. నువ్వు నా ఎంప్లాయ్ అయ్యుండి. సార్ 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 మనం కొలీగ్స్ కాబట్టి ఇంతలా చెప్తున్నాను. అలాంటి ట్రాప్లో మనం పడిపోకూడదు సూర్య. ఐ హ్యావ్ సమ్ రిలయబుల్ సోర్సెస్ సార్. ఏంటా సోర్సెస్? యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, అదర్ టీవీ ఛానల్, సోషల్ మీడియా సోర్సెస్, అంతే కదా? ఎథికల్ పర్సన్స్ నెవర్ రివీల్ దేర్ సీక్రెట్స్ సార్. ఆహా, దట్టు అలాంటి వాళ్ళు తమ సోర్సెస్ అస్సలు రివీల్ చేయరు. ఓకే, వాళ్ళేదో చెప్తారనుకో. ఐ డోంట్ యాక్సెప్ట్ దెమ్ అండ్ ఐ డోంట్ బిలీవ్ దెమ్. బట్ స్టిల్ నువ్వు అసలు ఓటు వేయకపోతే నష్టపోయేది నువ్వు సపోర్ట్ చేసే పార్టీని. నువ్వు గెలవాలి అనుకుంటున్న అభ్యర్థికి ఓటు వేయి. నువ్వు కోరుకున్న అభ్యర్థికి ఓటు వేయడంలో నీ ఓటు విలువ ఉంటుంది, కానీ గెలిచిన అభ్యర్థి వైపు ఓటు ఉన్నప్పుడు కాదు సూర్య. అది నిజమేనండి. ఆపోజిట్ పార్టీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయండి, అవి పంచి ఓట్లు కొనేస్తారు. ఇటువంటి నేను చాలా దూరంగా ఉంటాను సార్. సూర్య, ఐ అడార్ యువర్ ఫ్రాంక్నెస్. ఇట్ ఈస్ సో ట్రూ. కానీ రాజకీయ నాయకులు జనాలకు డబ్బులు ఇచ్చేది 5 ఏళ్ళకి ఒకసారి. దానివల్ల మహా అయితే ఒక కుటుంబానికి ఇల్లు గడుస్తుంది, లేదా పిల్లలకు మంచి బట్టలు కొనగలరు. సో సాడ్. కొందరు దోపిడీలు చేసే రాజకీయ నాయకులు ఆస్తులు సంపాదిస్తుంటే పేద ప్రజలు మాత్రం నిజాయితీగా ఉండాలనుకోవడం హిపోక్రసీ కదా? కావచ్చు సార్, జనాలు డబ్బులు తీసి వారు ఓటు నమ్ముకుని నిజాయితీ గల నాయకులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తారు సార్? ఐ డోంట్ లైక్ ఇట్. ప్రజలేమీ అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు సూర్య. నువ్వు ఇలా చెప్తుంటే ఒక రాజకీయ నాయకుడికి జరిగిన సంఘటన గుర్తొస్తుంది. ఒక నాయకుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఊరంతా తిరిగి తిరిగి ఇంటికి వచ్చాడంట. అతని భార్య, ఏవండి ఈరోజు ఎన్ని నోట్లు అమ్ముడిపోయాయి అని అడిగిందంట. అతను ఇలా చెప్పాడంట, నియోజకవర్గంలో నోట్లన్నీ అమ్ముడిపోయాయని. ఆమెకు చెప్పినట్టుగానే గెలుపుపై ఎంతో భరోసాతో ఉన్నాడు. కట్ చేస్తే ఎలక్షన్ రిజల్ట్స్. ప్రజలు అతన్ని చిత్తుగా ఓడించారు. ఏ వ్యాపారంలో అయినా సరే అన్నీ అమ్ముడిపోతే లాభం వస్తుంది, కానీ రాజకీయాల్లో మాత్రం ఎంతో అనుభవం వస్తుంది. ఇందాక ఏ పార్టీ గెలుస్తుందో దానికైనా ఓటే అని చెప్పాను కదా? అవును సార్. నిజానికి నువ్వు సపోర్ట్ చేసే పార్టీకి నువ్వెంత లాయల్గా ఉన్నావో టెస్ట్ చేయడం కోసం అలా అన్నాను. నువ్వు గెలవాలి అనుకునే నీ పార్టీకి, నిజాయితీపరుడు అనుకునే మీ నాయకుడికి నువ్వు ఇచ్చిన సపోర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఆ పార్టీ ఓడిపోతుందన్న భయంతో నువ్వు ఓటు వేయనంటున్నావు చూడు, అది అసలు నాకు నచ్చలేదు. ఆ సపోర్ట్ వాళ్ళకి అందాలంటే నువ్వు ఖచ్చితంగా ఓటు వేయాలి. గెలుస్తుందా గెలవదా అన్నది నీ ఓటు మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఏమో నీలాగే మీ సపోర్టర్స్ అందరూ ఓటు వేశారనుకో, నువ్వు అనుకునే అభ్యర్థి గెలవచ్చు, మీ పార్టీ కూడా పవర్లోకి రావచ్చు. కరెక్ట్ సార్. ఇప్పటికిప్పుడు ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవడం కష్టమే, కానీ పోస్ట్ పోన్ అయితే చేసుకోగలను. మీరు చెప్పినట్లే ఆ ఊరు వెళ్ళి నేను కోరుకున్న అభ్యర్థికి ఓటు వేసి ఆ యొక్క ఓటు విలువను పెంచుకుంటాను సార్. వెరీ గుడ్ డెసిషన్ సూర్య. ఎలక్షన్ అంతా అయిన తర్వాత సరదాగా ఫ్యామిలీ అంతా వెకేషన్ రీషెడ్యూల్ చేసుకోండి. ఓన్లీ టార్గెట్స్ కంప్లీట్ అయితేనే లీవ్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. 1 minute సూర్య. హెచ్ఆర్ గారు, క్రిష్ లీవ్ అడిగాడు ఊరేళ్ళ ఎలక్షన్కి ఓటేయడానికి. అతనికి వెంటనే లీవ్ శాంక్షన్ చేయండి. ఎవరైతే వాళ్ళ స్టేట్లో ఎలక్షన్స్ కోసం వెళ్తున్నారో వాళ్ళందరికీ లీవ్ శాంక్షన్ చేసేయండి. ప్రతి టీంలో కూడా టీమ్ మీటింగ్స్తో పాటు ఎలక్షన్ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సూర్య, బ్రేక్ టైం అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్ టు ద వర్క్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓటింగ్ ఎటువైపు పోతుందో మన చేతిలో లేదు, కానీ నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది. గురుగారు మంచి మెసేజ్ అయితే ఇచ్చారు, మరి ఏదో నోట్ కూడా ఒకటి చెప్పండి. ప్రజలంతా తెలియదు వాళ్ళు కాదు సుధీర్. ఈవీఎం మిషన్లో బటన్ నొక్కినట్టే సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. గంట కూడా నొక్కడే మర్చిపోదు.